పాపాలను క్షమిస్తారు. మరి పాప సంగీతం చేయనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయా? క్షమించబడుతున్నాయా లేవా? లేవు. వాళ్ళ పాప సంగీతం చేస్తేనే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మరి మనకి తిరుసభ కట్టడం ఉంది, సంవత్సరానికి ఒక్కసారినే పాప సంగీతం చేయాలి. మరి మనం చేస్తున్నామా? పాప సంకీర్తనం చేసినప్పుడే దేవుని కరుణ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్షమాపణలో కరుణ ఉంటుంది. కాబట్టి పాప సంకీర్తనం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే మనందరం కూడా పాప సంకీర్తనం చేయాలి. తర్వాత 24వ వచనం మనం చదివితే, యేసు వచ్చినప్పుడు 12లో ఒకడు దిదీము అనబడు తోమా శిష్యులు లేరు. క్రీస్తు ప్రభు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? పునరుత్థాన రోజునే, పోయిన ఆదివారం తెల్లవారుజామున మగ్దల మరియమ్మకి కనబడ్డాడు సమాధికి. తర్వాత మరలా ఇద్దరు ఎమ్మావు గ్రామం వెళ్తూ ఉంటే వారి మధ్యలో కనబడ్డాడు. తర్వాత సాయంత్రము ఈ శిష్యులు గదులు దాక్కుంటే తలుపులు మూసినట్టే ఉన్నాయి. ఈయన వచ్చాడు. మనం 19వ వచనం చూసాం. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయం చేసి శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉంటారు. అంటే సాయంత్రం, పోయిన ఆదివారం సాయంత్రం రోజు జరిగినటువంటి సంఘటన ఏంటిది? యేసు వచ్చినప్పుడు 12లో ఒకడు తోమా లేడన్నమాట. వాళ్ళతో థామస్ గారు 12 మందిలో లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? వేరే పని ఏదైనా ఉండి బయటికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది? తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభుని చూసితిమి అని చెప్పింది. అందుకు అతను, నేను ఆయన చేతులలోని చేతుల గన్ను చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలు నా చేయి ఉంచినని తప్ప విశ్వసింపునని చెప్తున్నాడు. ఏమంటున్నాడు థామస్ గారు? ఆయన చేతుల్లో సిలువకి క్రీస్తు ప్రభుని మేకుతో కొట్టారు. అవునా? మేకుతో కొట్టారు. 2 చేతులు, కాళ్ళు. అయ్యి నేను చూస్తేనే నమ్ముతా. ఆయన ప్రక్కన పుడిచినప్పుడు, బంధంతో పుడిచినప్పుడు ఏమైంది? రక్తం నీరు శ్రమించింది. అక్కడ నేను నా చేయి ఉంచితేనే నేను విశ్వసిస్తాను, నమ్ముతానని చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే అది థామస్ గారు మనకన్నా అవిశ్వాసి అని కాదు. ఆయన ఇక్కడ ఆశపడేది ఏంటి? ఆ ప్రభుని నేను స్వయంగా చూడాలి, ఆ ప్రభుని నేను స్వయంగా తాకాలి, ఆ ప్రభుని నేను స్వయంగా అనుభవించాలి అనే కోరికతో ఉన్నాడు ఆయన. మనలో ఎంతమంది ఆ ప్రభుని స్వయంగా దర్శించుకోవాలి, లేకపోతే ఆ ప్రభుని అనుభవించాలి వ్యక్తిగతంగా అని మనలో ఎంతవరకు కోరుకున్నాయి? అవునా మీ దగ్గర? అందరూ కూడా ప్రభుని అనుభవించగలం, వ్యక్తిగతంగా అనుభవించగలం. కానీ అది విశ్వాసంలో, ఆ నమ్మకంలో ఉంటూ ఉంటుంది అన్నమాట. సోదరులారా, మరి తర్వాత రెండవది ఏంటి అని మనము ఈ రోజున ఏం జరుగుతుందంటే, కొంత పౌస్తినమ్మ గారు డైరీలో రాసుకున్నారన్నమాట. తీసుకొని చెప్పిన అన్ని కూడా డైరీలో రాసుకున్నారు. డైరీ ఎంత పెద్ద బుక్ అన్నమాట, ఎంతకన్నా పెద్దది. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. రెండోది ఏం జరుగుతుందంటే, ఈ రోజున ఉత్తానమైన తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజునే దివ్యకారుణ్య ఆదివారం. ఈ రోజున ఏం జరుగుతుందంటే, ఈ రోజు మాత్రమే పరలోకంలో ఉన్న ప్రతి ద్వారము తెరవబడిందట. పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ద్వారం, ఈ కిటికీలు కానివ్వండి, తలుపులు కానివ్వండి, పరలోకంలో అన్ని కూడా తీసివేయబడతాయి. మనం ఏం చేస్తాం? ఆ కిటికీ ఒక తలుపు కూడా తీయలా. అవునా? పరలోకంలో ఈ రోజున అన్ని ద్వారాలు తెరవబడతాయి. అక్కడ ద్వారం దగ్గర ఎవరుంటారు? వాస్తవానికి దేవదూతలు ఉంటారా? పేతురు గారు ఉంటారు. ఎందుకంటే పేతురు గారికి తాళం ఇవ్వబడింది. అవునా? పేతురు గారు అనుమతుంటే లోపల ప్రవేశించారు. కానీ ఈ రోజు ఏం జరిగిందంట? అన్ని ద్వారాలు తెరవబడతాయి అక్కడ. పేతురు గారు ఒక చోట ఉంటాడు, ఇంకో చోట ఉండలేదు ఆయన. అవునా? పేతురు గారు ఆ ఎదురు ద్వారం కూడా ఉండొచ్చు. ఇది పక్కన ఇంకా 2 ద్వారాలు ఉన్నాయి. అది కూడా అన్ని కూడా తెరవబడతాయి. దాని అర్థం ఏంటంటే, మనందరి కోసం ఈ పనులపై పాల్గొని మనందరూ కూడా ఆ తెరవబడినటువంటి ద్వారాల గుండా ప్రవేశించడానికి దేవుడు ఈ ద్వారాలన్నీ కూడా తెలుస్తున్నారు. అంటే ఈ పనులు జరుపుకునేటువంటి మనకి ఆయన కరుణ ఎంతగానో ఇవ్వబడుతుంది.
మన పాపాలన్నీ కూడా ఆయన క్షమిస్తారు. అంటే ఆయన కరుణ అనేది ఎంత ఉంటుందంటే మనం చేసినటువంటి పాపం ఎంత ఘోరమైనది కూడా అది కనబడదు. ఎందుకని ఆయన కరుణ మనకు కనిపిస్తుంది. మనలో ఉన్నటువంటి పాపం కూడా కనబడినటువంటి రీతిన ప్రభు ఏం చేస్తున్నారు, కరుణను కురిపిస్తున్నారు. కాబట్టి ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు. క్రైస్తవ కథోలిక విశ్వాసంలో ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఏం జరుగుతుంది, ఇదే చివరి రక్షణ కార్యం అని ప్రభువు ప్రకటిస్తున్నారు. ఇదే చివరి రక్షణ కార్యం అంట. క్రీస్తు పుట్టాడు, పరిచయం చేశాడు, స్వస్థత చేశాడు, అద్భుతాలు చేశాడు, శ్రమలను అనుభవించాడు, మరణించాడు, ఉత్థానం అయ్యాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అవునా, మోక్షారోహణం అయిపోయాడు. ఇప్పుడు మనందరం ఏ కాలంలో ఉన్నాం, మనం ఏ కాలంలో ఉన్నాం? ఏంటిది, ఏ కాలంలో ఉన్నాం మనం? తపస్కాలంలో ఉన్నావా, ఉత్తాన కాలంలో ఉన్నావా, పాస్కా కాలంలో ఉన్నాం. మనందరం ఇప్పుడు ఎక్కడున్నాం? పాస్కా కాలంలో. మరి ఇతర ప్రొటెస్టెంట్ వేరే సంఘాలకి ఇవేమి ఉండవు, వారి కాలాలే మేము ఉండవు. ఏది పెడితే ఎప్పుడు పడితే అది చేసేస్తూ ఉంటారు. కానీ మనకి అలా కుదరదు. ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఇప్పుడు మనందరం పాస్కా కాలంలో ఉన్నాం. క్రీస్తు ఉత్థానం అయిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. వెళ్ళిపోవాలి, ఆయన భూమి మీద ఉంది, అందరికి దర్శనమిస్తున్నాడు. మళ్ళా పేతురు ఏమైపోయాడు, ప్రార్థన పద్ధతికి వెళ్ళిపోయాడు. మళ్ళా చేప పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా దర్శనమిస్తున్నారు. ఇలా క్రీస్తు ప్రభు 40 రోజులు ఉండి 40 రోజున మోక్షారోహణమై పైకి వెళ్ళిపోయాడు. 50 రోజున ఏం జరిగింది, పెంతెకొస్తు పండుగ, పవిత్రాత్మ సర్వీస్ మళ్ళా వచ్చాడు అనమాట. 3వ వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ సర్వీస్ వచ్చాడు. ఈ రోజున ఏంటంటే ఇదే చివరి రక్షణ కార్యం అని క్రీస్తు ప్రభు స్వయంగా అపోస్తలుడు గారు చెప్తున్నాడు. ఇంకా వేరొక కార్యం లేదు, అందరూ రక్షించబడడానికి వేరొక అవకాశం లేదు. ఇదే ఇక చివరి అవకాశం. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు ఇచ్చేటువంటి ఆ కరుణని మనందరం కూడా స్వీకరించాలి. వీరుడు బుధవారం రోజున మరి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో చదువుకుంటాం. ఏమని, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. అంటే ఈ గడియ వచ్చేసింది, ఇంకా దీనికి మించిన గడియ అనేది లేదు. కాబట్టి ప్రియ మనందరం కూడా మరి ఎంతగానో సిద్ధపడి ఉండాలి. మన పాపాలను మనము ప్రక్షాళన గావించుకోవాలి. ఆ ప్రభు ఇంకా చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ప్రతి ఆత్మను నా గుండెలోకి చేర్చుకొని నేను నిన్ను ప్రేమించున్నానని చెప్పాలనుకుంటున్నానని క్రీస్తు చెప్పాడంట. ఏమంటున్నాడు ప్రభు, ప్రతి ఆత్మను కూడా నా హృదయంలోకి తీసుకుని, గుండెలోకి తీసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని క్రీస్తు అనుకుంటున్నాడు. అంటే మనంటే ఆయనకి ఎంత ఇష్టమో ఇక్కడ అర్థమవుతుంది. మనంటే ఎంత ప్రేమో మనందరూ కూడా అర్థమవుతుంది. దేవుడు మనిషిని ఏ విధంగా ప్రేమిస్తాడంటే అగస్త్యునిగా చెప్తాడంట. ఏమని, ఈ భూమి మీద నువ్వు ఒక్కడమే ఉన్నావు, ఇంకెవ్వరు లేదు, ఈ భూమి మీద నువ్వు ఒక్కడమే ఉన్నావు అన్నట్టుగా దేవుడిని ప్రేమిస్తాడంట. అంటే ఇంకా పోల్చుకోవడానికి ఇంకా వేరొకరు ఎవరు కూడా ఉంటారు. అంటే ఆయన మనం ప్రేమించేటువంటి విధానం అనేది అంత గొప్పగా ఉంటుంది. మరి పౌష్టికమ్మ గారికి వచ్చినటువంటి ఆ దర్శనాలలో ప్రత్యేకంగా ఆమె పరలోకాన్ని చూసింది, ఉత్తర స్థలాన్ని చూసింది, నరకాన్ని కూడా చూసింది. మరి ఆమె వచ్చినటువంటి విషయాల్లో నరకంలో ఉన్న ఆత్మలు పడుతున్న 7 రకాల బాధలను ఆమె దర్శనంలో చూసిందంట. నరకంలో ఉన్నటువంటి వ్యక్తులు 7 రకాల బాధలు అనుభవిస్తున్నారు. ఏంటి అవి అంటే, మొట్టమొదటి దేవుడు లేకుండా ఉండటం. నరకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంట, దేవుడు లేకుండా జీవిస్తున్నారు. అంటే దేవుడు లేకపోతే ఏంటి పరిస్థితి, నువ్వు నేను బ్రతకగలమా, జీవించగలమా? లేదు. అంటే వాళ్ళు నశించిపోతున్నారు, దేవుడు లేని వాళ్ళు. అంటే నరకంలో కాబట్టి నరకంలో జరిగిందని అనుకుంటున్నారని కాదు, అది ఇప్పుడే మనతో జరుగుతుంది. అది క్రీస్తు చెప్పాలంటే దేవుడు లేక చాలా మంది జీవిస్తున్నాం. మనం మన జీవితాలు దేవుడు ఉంటలా, కనబడతలా. మనకి అవసరం వచ్చినప్పుడు వస్తున్నాం, వెళ్ళిపోతాం. ఆయనకి మనకి చెల్లు అయిపోయింది. అదినా మన విశ్వాసం కాదు. అంటే దేవుడితో ఉంటేనే మనం జీవించగలం,
దేవుడు లేనటువంటి జీవితంలో అంతా కూడా అంధకారాలే, అంతా కూడా పాపాలే, అంతా కూడా వ్యసనాలే. కాబట్టి దేవుడు లేకుండా మనం జీవించకూడదు, దేవుడు మనతో ఉండాలి. ఇంకా రెండవది ఏంటంటే మనస్సాక్షి యొక్క శాశ్వత పశ్చాత్తాపం. అంటే నరకంలో ఉన్నటువంటి వ్యక్తులు పశ్చాత్తాపడాలి అనే ఆలోచన లేదు కాబట్టి శాశ్వతంగా వాళ్ళు దూరం అయిపోతున్నారు. మరి మనలో కూడా చాలా మంది ఏ విధంగా ఉన్నారు, పశ్చాత్తాపడాలి, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తము పొందుకోవడానికి చాలా మందికి లేదు. అంటే నువ్వు చేసిన పాపాన్ని నువ్వు క్షమించమని అడుగుతలేదు కాబట్టి ఏమవుతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నశించిపోతావు. పేతురు గారు పాపం చేశాడు, యోధా ఇస్కరియోతు పాపం చేశాడు. అవునా? పేతురు గారు పాపం చేశాడు, యోధా ఇస్కరియోతు కూడా పాపం చేశాడు. పేతురు గారు ఏం చేశాడు, క్షమాపణ వేడుకున్నాడు. ప్రభువా, నేను ద్రోహం చేశాను, నన్ను క్షమించని పశ్చాత్తాపడ్డాడు. మరి యోధా ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడా? పడాలా. ఏం చేశాడు, ఊరేసుకున్నాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు, శాశ్వత దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఎప్పటికైనా మనము పశ్చాత్తాపడాలి, పాపం అన్నింటిని పొందుకోవాలి. ఎందుకంటే ఆ పాపం అన్నింటిలోనే దేవుని కరుణ ఉంది. ఇంకా మూడవది ఏంటంటే పరిస్థితులు మారినటువంటి స్థితి, నిరీక్షణ లేనటువంటి స్థితి నరకంలో కనబడుతున్నట్ట. ఎలా ఉంది నరకంలో? వాళ్ళ పరిస్థితులు ఇక మారు, ఇక అంతే అయిపోయింది జీవితం. కొంతమంది అదే విధంగా బ్రతుకుతున్నారు. ఇక లేదు, అయిపోయింది నా జీవితం అని చాలా మంది కూడా నిరీక్షణ లేనటువంటి స్థితిలోనికి వెళ్తున్నారు. అంటే సమయం వచ్చింది, టైం వచ్చింది, అప్పుడు జరిగింది అని ఆలోచన వీళ్ళకి లేదన్న. అని మారనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది కూడా మన కుటుంబాలు ఉన్నారు. అవునా? మారినటువంటి వ్యక్తులు. తపస్కాలం అయిపోయింది, క్రీస్తు ఉత్థానం అయ్యాడు. తపస్కాలంలో చాలా మంది దీక్ష తీసుకున్నారు. అవునా? తపస్కాలానికి వేరే పేరు ఏంటి? అనుగ్రహ కాలం, కృపాకాలం, ఇంకా శ్రమల కాలం, ఇంకా రక్షణ కాలం, ఇంకా ప్రాయశ్చిత్త కాలం, ఇంకా చెప్పండి, ఏదైనా పర్వాలేదు. అసలు ఏం చెప్తున్నారు? పాస్కా ఆయత్త కాలం. ఏమంటారు దీన్ని? పాస్కా ఆయత్త కాలం. అంటే పాస్కా పండుగకు మనం సిద్ధపాటు కలిగి ఉండటానికి ఈ 40 రోజులు మనం సిద్ధపాటు కోసమే ఎదురు చూస్తున్నాం. సిద్ధపాటు పాస్కా పండుగ కోసం ఎదురు చూస్తున్నాం. పాస్కా పండుగ వచ్చింది, క్రీస్తు ప్రభు ఉత్థానం అయ్యాడు. ఏమయ్యారు మిగతా వాళ్ళందరూ? ఏమయ్యారు? వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అదే మనం ఎదురు చూసేది ఆయన ఉత్థానం అయ్యేటువంటి ఆ సమయం కోసం. ఎదురు చూసి ఆ సమయం వచ్చినప్పుడు జనాలు ఏమవుతున్నారు? వాస్తవానికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఉత్థానమైనటువంటి ఆ ప్రభుత్వంతో ఉండటం. క్రిస్మస్ కాలం కూడా అంతే. క్రిస్మస్ కి ముందు ఏమవుతుంది? ఆగమన కాలం. ఆగమన కాలం అంటే ఎదురు చూడడం, సిద్ధపాటు. ఆ ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు, మానవుడు పుట్టబోతున్నాడు, ఆ గడియ రాబోతుంది అని మనందరం కూడా ఎదురు చూసి ప్రార్థన చేస్తున్నాం. పండు పౌరులు అయితే పొద్దున్నే తెల్లవారుజామున 3కి కొవ్వొత్తులు వెలిగించుకుని వచ్చేస్తారు, 4కి వచ్చేసి ప్రార్థన చేస్తారు. ఆగమన కాలం ప్రార్థన తర్వాత టీవీ వరకు 6 అయిపోతుంది. ఇది ఏం చేస్తారు? నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 24వ తారీఖు వరకు చేస్తారు. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పండుగ. తర్వాత ఒక్కరు కనబడరు. అవునా? తర్వాత ఒక్కరు కూడా కనబడరు. అసలు మనం ఎదురు చూసింది ఆ గడి కోసం. ఆ ప్రభు మానవుడిగా పుడుతున్నాడు, ఆయన పుట్టిన తర్వాత నువ్వు ఆయనతో ఉంటావా? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మీరు సిద్ధపాటు ఎదురు చూసి ఆ సమయం వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా ఉందంటే నోటి గారికి వచ్చినటువంటి ఆ ముద్దని మనమే వదులుకున్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే ఇది మహిమ గల సమయం. తపస్కాలంలో గురువు ఏ వస్త్రం వేసుకుంటారు? గోదాలు. అవునా? ఇప్పుడు ఏ కలర్ వేసుకున్నారు? ఏ కలర్? వైట్, తెలుపు. అవునా? ఓదా దేనికి గుర్తు? పశ్చాత్తాపానికి, దుఃఖానికి గుర్తు. ఇది
సంతోషానికి గుర్తు. తెలుగు వస్త్రం అంటే మనం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి సమయం. మరి దుఃఖ కాలం అంతా కూడా ఉండి సంతోష కాలం వచ్చిన వాటికి జనాలు అందరూ వెళ్ళిపోతారు. ఎక్కడికి మళ్ళా దుఃఖ కాలానికి వెళ్తారు, మళ్ళా వ్యసనాలకి. అదే పద్ధతి. అవునా? 40 రోజులు ఉండి 41 రోజు వచ్చినా ఇక అంతే, మొత్తం కూడా పోతాయి. కాబట్టి ఏమవుతుంది, వీళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. తర్వాత శాశ్వత చీకటి మరియు భయంకరమైనటువంటి దుర్వాసన అనేది ఆమె కనబడింది. నరకం ఏం జరుగుతుందంట? శాశ్వత చీకటి అంటే అంధకారం, ఇక పాపం జీవితమే. శాశ్వతం అంటే ఇక లేదు, దానికి శాశ్వతంగా దూరం అయిపోతున్నారు. అంటే శాశ్వతంగా అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఉన్నాం ఇక్కడే కాకపోతే గుడికి రాకపోతే చాలా మంది ఉన్నారు. వీళ్ళు శాశ్వతంగా అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు, అంటే నరకానికి వెళ్ళిపోతున్నారు ముందుగానే. కాబట్టి దేవుడు ఈ రోజు మనకి గొప్ప అవకాశం ఇస్తున్నారు. మనందరం కూడా నరకానికి వెళ్ళకూడదు. అవునా? తర్వాత సాతానుతో నిత్య సహవాసం. మరి మనం ఎవరితో సహవాసం చేస్తాం? ఎవరితో చేస్తున్నాం ఈ స్నేహం? దేవుడితోనా సాతానుతోనా? దేవుడితోనేనా? కన్ఫర్మా? కన్ఫర్మ్. మన పక్కన ఎటువంటి స్నేహితులు, ఎటువంటి వాళ్ళు, మన స్నేహాలు ఎలా ఉన్నాయి? మనం బాగు చేసేవి ఉన్నాయా, లేకపోతే చెడగొట్టేవి ఉన్నాయా? చెడగొట్టేవి ఉన్నాయి. అంటే నరకం ఇక్కడే ఉంటాయి. మన నరకానికి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం, ఎక్కువ మక్కువ చూపుతున్నాం, ఎక్కువ ఇష్టాన్ని చూపుతున్నాం. కాబట్టి తీసుకోదలాగా మనందరం కూడా దేవుడితో సహవాసం చేయాలి, సాతానుతో కాదు. దేవుడితో చేస్తేనే మనం మోక్షానికి వెళ్తాం. మరి భయంకరమైన నిరాశ, శాపము, దైవదూషణ అనేది నరకంలో కనబడుతుంది. నరకంలో ఉండేటువంటి వ్యక్తి దేవుడిని పూజిస్తాడా? దేవుడు ఆరాధిస్తాడా? దేవుడు స్తుతిస్తాడా? లేదు, దేవుడు దూషిస్తాడంట. రెండో ఆజ్ఞ ఏంటిది? 10 ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలుకులు. అంటే దూషించడం, దేవుని దూషించడం, ఇక అసహించుకోవడం, ద్వేషించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనము పరలోకానికి వెళ్ళాలంటే మనం దేవునితో సహవాసం చేయాలి. మరి ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు మనమందరికీ ఇంత గొప్ప సందేశం ఇస్తూ ఉన్నాడు. మనమందరం కూడా మోక్షానికి చేరుకోవాలని ఆయన తన యొక్క కనికరాన్ని కుమ్మరిస్తున్నాడు. మనందరూ ఆయన కనికరాన్ని పొందుకుంటున్నామా లేదని పరిశీలన చేసుకున్నాం. ప్రత్యేకంగా ఇంకా ప్రార్థనలో పాల్గొంచుకున్నాం. అలసిపోయారా? మనందరం చప్పట్లతో ప్రత్యేకంగా ఈ యొక్క పూజలో బలుగురి ప్రబలిక కోసం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు మరి మంచి ప్రసవాన్ని ప్రదర్శించి తల్లిదండ్రుల నీరుని కూడా దీవించాలని, సుగుణమ్మ గారిని కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు దీవించాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. నేను పాడతాను, మీరందరూ కూడా నాతో పాడడానికి ప్రయత్నించండి. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి Hallelujah, hallelujah, hallelujah.
మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా నా యేసు రాజా ఆరాధనా 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 యేసు నామం జై యేసు నామం జై యేసు నామం జై జై యేసు నామం జై యేసు రక్తం జై 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 యేసు రక్తం జై జై యేసు రక్తం జై 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 యేసు రక్తం జై జై యేసు నామం జై 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 యేసు నామం జై జై యేసు నామం యేసు రక్తం జై 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 యేసు రక్తం జై జై యేసు రక్తం జై 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 యేసు రక్తం జై జై పరిశుద్ధాత్మ ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా
లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా నిలబడదాం, మనకి విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమున భూలోకమున సృష్టి